బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా కులం చుట్టూ తిరిగినాయి. సందర్భం ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు వచ్చారు. ఒక పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ కూటమి ప్రభుత్వం లేక తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా కమ్మగా ఉంది, కమ్మదనంతో నిండింది అన్నారు. ఆయన ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వంలో ఎక్కువ మంది కమ్మ వాళ్ళకే ప్రాధాన్యత ఉంది, వాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. ఆయన మాటలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన మాటల వెనక 3 అంశాలు ఉన్నాయి. అయితే ఆ అంశాలు ఏమిటో తెలుసుకునే ముందు అసలు ఆదినారాయణ రెడ్డి గారు ఏం మాట్లాడారో విందాం. కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సో అవి ఆదినారాయణ రెడ్డి గారి వ్యాఖ్యలు. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉందని చెప్పి ఎవరిని అడిగితే వాళ్ళు అన్నారట కమ్మగా ఉందని. దానికి ఆదినారాయణ రెడ్డి గారు గజ్జల మల్లారెడ్డి పేరు కూడా తీసుకొచ్చారు. చాలామందికి బహుశా తెలిసే ఉంటుంది గజ్జల మల్లారెడ్డి గారు ఎవరో. ఆయన కవి, జర్నలిస్టు. ఆయన ఈనాడులో పనిచేశారు చాలా కాలం. ఈనాడు నుంచి ఆంధ్రభూమికి వెళ్ళారు. ఈనాడులో ఉన్నంతకాలం గజ్జల మల్లారెడ్డి గారికి మరి ఎన్టీఆర్ ప్రభుత్వం అంత కమ్మగా కనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఆంధ్రభూమికి వెళ్ళారో చంద్రశేఖర్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు వాళ్ళు ఓనర్లు దానికి, ఆ పత్రిక వెళ్ళిన తర్వాత ఆయనకి కమ్మగా అనిపించింది. గజ్జల మల్లారెడ్డి గారు కడప జిల్లాకు చెందినవాడే, చాలా మంచి రచయిత, సిపిఐ నేపథ్యం కూడా ఉంది ఆయనకి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఆయనే ఉద్యోగం ఇప్పించాడు ఈనాళ్ళు అని చెప్పి అంటారు. ఎంతవరకు నిజమో తెలియదు. మొత్తానికి సజ్జల గారు చాలా సన్నిహితుడు గజ్జల మల్లారెడ్డికి. అది గజ్జల మల్లారెడ్డి గారి హిస్టరీ. ఆయన ఎన్టీఆర్ ప్రభుత్వం చాలా కమ్మగా ఉంది అని అన్నాడు. ఇప్పుడు కూడా అట్లానే ఉంది. అంటే 2026లో ఈ కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అట్లానే నడుస్తోంది. అంటే ఆదినారాయణ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో కమ్మ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది, వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతోంది, వేరే వాళ్ళకి అంత ప్రాధాన్యత లేదు. ప్రాధాన్యత లేకపోవడం అంటే పదవులు లేవు, లేక కాంట్రాక్టులు లేవు ప్రభుత్వంలో, ఇట్లాంటివి అన్నమాట. అందులో వాస్తవం ఉందా? అసలు ఒక ప్రభుత్వంలో ఒక కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని ఎట్లా చెప్తాం? మామూలుగా చెప్పడం కొంచెం కష్టమే. గత ప్రభుత్వంలో సీఎం కులానికి చెందిన వాళ్ళు, లేక ఆ రాజకీయ పార్టీ కనుక ఒక కులంతో ఐడెంటిఫై అయితే ఆ కులానికి చెందిన వాళ్ళు, ఇది ఎంతమంది ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు, కాబట్టి ఇది ఎక్కువ లేక తక్కువ అని చెప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా గజ్జల మల్లారెడ్డి లాంటి వాళ్ళు విమర్శలు చేసిన మాట వాస్తవం. అయితే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కానివ్వండి, రెడ్లకి విపరీతంగా ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి చాలా విమర్శలు ఉండేవి. సో ఆ గతంలోకి వెళ్లకుండా ఈ మధ్యకాలంలో పరిస్థితి ఏమిటి, ఏ ప్రాతిపదిక మీద ఇదిగో ఈ ఆదినారాయణ రెడ్డి గారు ఇట్లాంటి కామెంట్లు చేశాడు అని కనుక చూస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం మొత్తం లిస్టులన్నీ తీయలేం కాబట్టి అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే జనరల్గా చాలా కీలకమైన క్రూషియల్ పొజిషన్స్లో తమకు కావాల్సిన వాళ్ళని, అంటే ఆ ముఖ్యమంత్రికి కావాల్సిన వాళ్ళు, ఆ ముఖ్యమంత్రి కులానికి చెందిన వాళ్ళు, లేక ఆ రాజకీయ పార్టీ. ఏపీలో 2 ప్రాంతీయ పార్టీలే కాబట్టి, ఒకటి రెడ్డి కులంతో, ఇంకొకటి కమ్మ కులంతో జనరల్గా ఐడెంటిఫై అయింది కాబట్టి, ఆ ముఖ్యమంత్రి ఏ కులానికి చెందినవాడైతే ఆ కులానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చూస్తారు. కానీ క్రూషియల్ పొజిషన్స్లో ఎంతమంది ఉన్నారు అనేది చూడాలి. మిగతా పదవులు పేరుకి ఇస్తారు చాలా రకరకాల కులాలకి, వాటికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు, లెక్కలు చెప్పుకోవడానికి పనికి వస్తాయి అవి. సో ఆ రకంగా చూస్తే 2019-24 మధ్యకాలంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేశారు. క్రూషియల్ పదవులు అంటే ఏంటంటే చీఫ్ సెక్రటరీ పదవి ఎవరికి ఇచ్చారు, డీజీపీ పదవి ఎవరికి ఇచ్చారు, టీటీడీ పదవులు ఎవరికి ఇచ్చారు,
ఇంపార్టెంట్ కార్పొరేషన్స్ పదవులు ఎవరికి ఇచ్చారు? బ్యూరేజ్ కార్పొరేషన్, అందులో చాలా బిజినెస్ నడుస్తుంది, అది ఎవరికి ఇచ్చారు? అట్లాంటివి చూడాలి జనరల్గా. అట్లా చూసినప్పుడు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నారు, జవహర్ రెడ్డి గారు సిఎస్గా ఉన్నారు. అందులో గమ్మత్ ఏమిటంటే వాళ్ళిద్దరూ కూడా యాక్చువల్గా మిగతా వాళ్ళకంటే జూనియర్లు, అంటే అర్హత కలిగిన వాళ్ళు చాలామంది ఉండగా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు ఆ పదవులకి జగన్మోహన్ రెడ్డి గారు. జనరల్గా సిఎస్, డీజీపీ ఒకటే కులానికి చెందిన వాళ్ళని పెట్టుకోరు ఏ ముఖ్యమంత్రి కూడా, ఎందుకంటే అది రాంగ్ మెసేజ్ ఇస్తుంది జనానికి. అందరూ ఒకటే కులం వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి అదే కులం, డీజీపీ అదే కులం, సిఎస్ అదే కులం అంటే చూడడానికి బాగుండదని. వాళ్ళు వ్యక్తిగతంగా మంచివాళ్ళు అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అటువంటివి ఏమీ పట్టించుకోడు కాబట్టి ఆయన వాళ్ళిద్దరిని పెట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరున్నారు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా విజయానంద్ ఉన్నారు, ఆయన బీసీ కులానికి చెందినవారు. డీజీపీగా ఎవరున్నారు? హరీష్ కుమార్ గుప్తా గారు, ఆయన నార్త్ ఇండియన్, ఏ కులమైనా పర్వాలేదు, నార్త్ ఇండియన్ కాబట్టి సంబంధం లేదు ఈ రాష్ట్రంతో. ఇది కాకుండా ఏపీలో కొంచెం ఫోకల్ పోస్ట్ ఏమిటి నామినేటెడ్ పోస్టుల్లో అంటే టీటీడీ చైర్మన్ పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు? కొన్నాళ్ళు సుబ్బారెడ్డి గారికి, మరి కొన్నాళ్ళు భూమన కరుణాకరెడ్డి గారికి 5 ఏళ్ళు పంచారు వాళ్ళిద్దరికి. ఆ టైంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు ఉన్నారు టీటీడీకి? కొన్నాళ్ళు జవహర్ రెడ్డి గారు ఉన్నారు, మిగతా కాలానికి ధర్మారెడ్డి గారు ఉన్నారు. అంటే టీటీడీ లాంటి ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్లో 3 కీలకమైన పదవులు ఉంటే 3ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కులానికి చెందిన వాళ్ళని పెట్టుకున్నారు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను ఈ మాట ఏంటంటే, ఫలానా కులానికి చెందిన వాళ్ళు పెట్టుకున్నారు అంటే వాళ్ళ అసమర్థులను, అవినీతి పరులను, వాళ్ళకి అర్హత లేదనో ఆటోమేటిక్గా అర్థం కాదు. చాలాసార్లు అర్హులైన వాళ్ళు, సమర్థులు, అవినీతికి చోటు ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు. మనం ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. బట్ స్టిల్ మనం ఇక్కడ చాలా క్రూడ్గా కులం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, ఆదినారాయణ రెడ్డి గారే మరి ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు కాబట్టి ఆ నేపథ్యంలో మాట్లాడుతున్నాను. అంతేగాని వ్యక్తిగతంగా వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనే డిస్కషన్లోకి వెళ్ళడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని పెట్టారు? చైర్మన్గా కమ్మ కులానికి చెందిన బిఆర్ నాయుడు గారిని పెట్టారు. ఈఓగా మొదట శ్యామలరావు గారిని పెట్టారు, ఆయన బీసీ వర్గానికి చెందినవారు. ఆ తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ గారిని పెట్టారు, ఆయన నార్త్ ఇండియన్ అనుకోండి. ఆయన ఈ మధ్యనే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్ర గారు వచ్చారు, ఆయన కూడా వెనుకబడిన వర్గాలకు చెందినవారే. వీటిని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు అడ్డగోలుగా ఒకే కులానికి చెందిన వాళ్ళని, తన కులానికి చెందిన వాళ్ళని ఇవ్వడం లేదు అని. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఉద్దేశపూర్వకంగా ఈ టీడీపీ అనే పార్టీ కనుక అధికారంలోకి వస్తే అంతా కమ్మోళ్ళకి ఇస్తారు అనేటువంటి ఒక విమర్శని పదే పదే చేయడం ద్వారా ఏం చేశారంటే, అది నిజమైనా కాకపోయినా కూడా ఆ విమర్శ వినడానికి కరెక్టేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ఆ పార్టీని పెట్టింది ఎన్టీఆర్ గారు, ఆ పార్టీని నడుపుతోంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వాళ్ళ కులానికి ఆయన ఇచ్చుకుంటాడు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించడం చాలా ఈజీ. గతంలో కాంగ్రెస్లో కూడా ఆ సమస్య ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మరి నేషనల్ పార్టీ కాబట్టి స్థానికంగా ఇక్కడ రెడ్డి కులానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా కూడా ఆ విమర్శ టీడీపీకి తాకినంత బలంగా ఆ పార్టీకి తాకేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పార్టీ కూడా రీజనల్ పార్టీ కాబట్టి ఈ క్యాస్ట్ డైనమిక్స్కి సంబంధించి ఆయన మీద విమర్శలు చేసినా కూడా ఎంతో కొంత అంటుకుంటాయి. అయితే ఆ క్యాస్ట్ విమర్శల్ని జగన్మోహన్ రెడ్డి గారు అయితే పట్టించుకోడు, భయపడ్డు. చంద్రబాబు నాయుడు గారు అయితే మొదటి నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు, ఆచితూచి తూకం వేసి పదవులు ఇస్తాడు ఆయన. ఇది అందరికీ తెలుసు. అయినా కూడా ఆదినారాయణ రెడ్డి గారు విమర్శించారు, గతంలో కూడా అదేవిధంగా విమర్శించేవాళ్ళు, అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా కూడా. ఎందుకు అలా చేశాడు ఆదినారాయణ రెడ్డి గారు? ఆయన ఏదో కమ్మ కులాన్ని టార్గెట్ చేద్దాము
అనే ఉద్దేశంతో చేశాడని చెప్పి నేనైతే అనుకోవడం వల్ల. కులాన్ని టార్గెట్ చేయాలి అని కాదు అక్కడ లెక్క. ఇది పూర్తిగా పొలిటికల్ ఆలోచనతో చేసిన పని. ఆలోచన ఏంటంటే సిబిఎన్ని అంటే చంద్రబాబు నాయుడు గారిని డిఫెన్స్లో పెట్టాలి అని. అది ప్రయత్నం. నిజంగానే ఆదినారాయణ రెడ్డి గారు నమ్మి ఇదిగో ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ కమ్మవాళ్ళకి పదవులు ఇస్తున్నారు అనే ఉద్దేశంతో అన్న మాటలు కాదు ఇవి. ఆయనకి తెలుసు ఎవరికి ఎన్ని పదవులు వస్తున్నాయి, ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు పదవులు అనేది. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని డిఫెన్స్లో పెట్టాలి. ఎందుకు డిఫెన్స్లో పెట్టాలి అనే ప్రశ్న వస్తుంది. దానికి నాకు అర్థమైనవి 3 కారణాలు. ఒకటేంటంటే స్థానికంగా ఆదినారాయణ రెడ్డి గారికి సీఎం రమేష్తో ఉన్న గొడవలో. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ చరిత్ర కొంచెం తెలుసుకోవాలి. ఆయన మొదట వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, తర్వాత టీడీపీలో చేరాడు, టీడీపీలో మంత్రిగా ఉన్నాడు ప్రభుత్వం ఉన్నప్పుడు. టీడీపీ ఓడిపోయిన తర్వాత 2018లో బీజేపీలో చేరాడు. బీజేపీ నుంచే ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ జమ్మలమ్మడికి ఆయన ఎలక్ట్ అయ్యాడు. అది ఆయన హిస్టరీ. అదే ప్రాంతానికి చెందినటువంటి సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలోనే ఉన్నాడు. ఆయన కడప జిల్లాకు చెందినవాడైనా అనకాపల్లి నుంచి పోటీ చేసి అక్కడ గెలిచాడు ఎంపీగా. ఇద్దరూ కూడా బీజేపీ వాళ్ళైనా వాళ్ళిద్దరికి పడదు. రాయలసీమలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. యాక్చువల్గా ఆధిపత్య పోరు ఉంటుంది అక్కడ. ఆధిపత్య పోరు కూడా ప్రధానంగా రెడ్డి కులానికి చెందిన వాళ్ళ మధ్య ఉంటుంది. వాళ్ళదే ఆధిపత్యం ఓవరాల్గా ఏ పార్టీలో ఉన్నా కూడా. అయితే ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారి క్యాస్టు, సీఎం రమేష్ గారి క్యాస్టు వేరువేరు. చాలామంది ఏం చేస్తారంటే ఈవెన్ సాక్షిలో కూడా సీఎం రమేష్ని కమ్మ వర్గంలో కలిపేస్తారు. నిజానికి ఆయన వెలమ. కానీ ఆయన చాలా కాలం పాటు టీడీపీతో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల, కారణాలు ఏమైనా గతంలో చంద్రబాబు నాయుడు గారికి కొంచెం సన్నిహితంగా ఉండటం వల్ల ఆయన కమ్మవాడై ఉంటాడని చాలామంది అభిప్రాయం. వైఎస్ఆర్సీపీలో కూడా చాలామంది విమర్శిస్తూ ఉంటారు అట్లా. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది గొడవ? ఎందుకు వచ్చిందంటే ఒకటి సీఎం రమేష్ గారికి రిత్విక్ ప్రాజెక్ట్స్ అని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉంది. వాళ్ళు కడప జిల్లాలో కూడా చాలా పనులు చేస్తున్నారు. అందులో జమ్మలమడుగు ఏరియాలో కూడా ఉన్నాయి. ఒకటేమో అక్కడ ఉన్నటువంటి గండికోట అందరికీ తెలుసు, టూరిస్ట్ ప్లేసు. దాని డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా సీఎం రమేష్ గారి కంపెనీ చేస్తుంది. దాంతోపాటు అదానీ వాళ్ళ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఉంది అక్కడ. దాన్ని సబ్ కాంట్రాక్ట్ సీఎం రమేష్ గారి రిత్విక్ ప్రాజెక్ట్స్కి ఇచ్చారు. ఆ పనులు జరుగుతున్నాయి. అది కాకుండా ఒక హైవే ప్రాజెక్టు కూడా ఉందట అక్కడ. ఈ నేపథ్యంలో నా ఏరియాకి వచ్చి నా నియోజకవర్గంలో ఇతను కాంట్రాక్టులు చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారికి రావాల్సినటువంటి వాటా ఏమీ రావడం లేదు. దీని మీద ఈ మధ్యకాలంలో చాలాసార్లు గొడవలైన పత్రికల్లో కూడా వచ్చినాయి. రిత్విక్ ప్రాజెక్ట్స్ ఆఫీసు మీద కొంతమంది ఆదినారాయణ రెడ్డి గారు అనుచరులు వెళ్ళి గొడవ చేశారని చాలాసార్లు వార్తలు వచ్చినాయి. ఆయన ప్రాజెక్టులను ఆపేశారు, వర్క్ ఆపేశారు చాలా చోట్ల. అంటే గ్రామస్తుల పేరుతోటి వస్తారు, గ్రామాల్లో ఇవి చేయాలి అవి చేయాలి, మీరు రోడ్లు వేయాలి, అవి వేయకుండా ఎట్లా కడతారు ప్రాజెక్టు, ఇట్లాంటి గొడవలేవో చాలాసార్లు అయినాయి. కాబట్టి అక్కడ అందరికీ తెలుసు వాళ్ళ మధ్య ఈ గొడవలు నడుస్తున్నాయని. వాళ్ళిద్దరి మధ్య గొడవలు నడుస్తుంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద లేక చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ఈ రకమైన విమర్శలు చేయటం అని చాలామందికి అనుమానం రావచ్చు. ఇక్కడ లెక్క ఏంటంటే సీఎం రమేష్ని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయగలరు కావాలి అనుకుంటే. ఎందుకంటే సీఎం రమేష్ గతంలో టీడీపీయే, ఈవెన్ ఆదినారాయణ రెడ్డి గారు కొంతకాలం పాటు టీడీపీలో ఉన్నాడు అనుకోండి. కానీ సీఎం రమేష్ చాలా కాలం పాటు ఉన్నాడు. బీజేపీలో చేరే వరకు అదే పార్టీ ఆయన. ప్లస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు అనే పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇతను కంట్రోల్ చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు లేక టీడీపీ అండ చూసుకొని ఇతను ఇక్కడ రెచ్చిపోతున్నాడు అనేటువంటి కోపం ఒక కారణం. అయితే లేటెస్ట్ కారణం ఏంటంటే ఆదినారాయణ రెడ్డి గారి కుమారుడు సుధీర్ రెడ్డి, అతని ఒక డ్రగ్స్ కేసులో హైదరాబాద్లో నానక్ రామ్గూడలో పోలీసులు పట్టుకున్నారు. ఈగిల్ టీమ్ అని ఒకటి ఉంది తెలంగాణలో, వాళ్ళు పట్టుకున్నారు. ఈ సుధీర్ రెడ్డిని పట్టుకున్న వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారికి చెప్పి హెల్ప్ చేయమని ఆదినారాయణ రెడ్డి గారు అడిగారని టీడీపీ నాయకత్వాన్ని లేక చంద్రబాబు నాయుడు గారిని. కానీ అదేదో జరగలేదని, దానివల్ల ఆదినారాయణ రెడ్డి గారికి చాలా అసంతృప్తి ఉన్నదని, కోపం ఉన్నదని ఒక వెర్షన్. ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ
బహుశా అందుకనే అనుకుంటాను ఈ మధ్య సుధీర్ రెడ్డిని కూడా రాజకీయాలకు తీసుకొస్తానని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇక మూడో కారణం, భూపేష్ రెడ్డి అని చెప్పి కడప ఎంపీ సీట్కి పోటీ చేశారు 2024లో టీడీపీ తరఫున అవినాష్ రెడ్డి మీద. అప్పటిదాకా ఎవరికి తెలియదు భూపేష్ రెడ్డి ఎవరో. ఆయన ఆదినారాయణ రెడ్డి గారి సోదరుడి కుమారుడు. ఈ భూపేష్ రెడ్డి గారు బాగానే పోటీ ఇచ్చాడు యాక్చువల్గా. ఆశ్చర్యకరంగా 2024లో అవినాష్ రెడ్డికి 6,05,000 వస్తే భూపేష్ రెడ్డికి 5,42,000 ఓట్లు వచ్చినాయి. అంటే 60,000 తేడా. గతంలో కడపలో లక్షల్లో తేడా ఉండేది వైసీపీకి టీడీపీకి మధ్య క్యాండిడేట్స్కి. అంటే ఇతను కూడా బాగానే అక్కడ పెర్ఫార్మెన్స్ చేశాడు. బహుశా అందుకనే ఏమో తెలియదు కానీ ఆయనకి ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవిని కూడా ఇచ్చారట. మొన్న 7వ తేదీనే ప్రమాణ స్వీకారం కూడా చేశారట. అంటే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాడు. ఇది కూడా ఆదినారాయణ రెడ్డి గారికి నచ్చటం లేదని ఒక వెర్షన్. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఆదినారాయణ రెడ్డి గారు ఈ కామెంట్స్ ఎందుకు చేశాడు అంటే ఆయనకి కమ్మకులం మీద కోపం కాదు, దాని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఆ రాజకీయ కారణాలతోటి టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని డిఫెన్స్లో పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశాడు. ఇక మూడవ యాంగిల్ ఇందులో, ఆదినారాయణ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడుతుంటే కొంచెం నవ్వారు కూడా, మీరు చూడొచ్చు, లైట్గా నవ్వుతున్నారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అక్కడ కూర్చొని ఉండగా ఆదినారాయణ రెడ్డి గారు లేక మరి ఎవరైనా సరే ఒక కులం గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వంలో ఈ కులం ఉందని, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, వేరే ప్రభుత్వం అయితే మాట్లాడినా కొంతవరకు పర్వాలేదు, వాళ్ళ ప్రభుత్వాన్నే ఆయన క్రిటిసైజ్ చేస్తుంటే పివిఎన్ మాధవ్ గారు పక్కనే కూర్చుని ఏం మాట్లాడాల. దానికి కారణం మరి ఈ ఆదినారాయణ రెడ్డి గారు కూడా సీనియరే, ఏం మాట్లాడితే జోక్యం చేసుకుంటే బాగుండదేమో అనేటువంటి భయంతో ఆయన చేశాడా, లేక ఆయన కూడా ఆదినారాయణ రెడ్డి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాడా? ఏమీ మాట్లాడకపోతే సహజంగా ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి మద్దతు వచ్చినట్టే, ఈవెన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి. ఒకవేళ అప్పటికప్పుడు ఏం మాట్లాడాలో తెలియక ఆయన కనుక ఊరుకుంటే అది నాయకత్వ లక్షణం కాదు. అటువంటివి మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ వేదిక మీద అని చెప్పి అనాలి ఆయన. అట్లా అనలేదు, అనలేకపోయాడు అంటే అది బలహీనత కిందకు వస్తుంది. నాయకత్వ బాధ్యతలో ఉన్నప్పుడు అంత బలహీనంగా ఉండకూడదు. ఇక చివరిగా ఏమిటంటే ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఆదినారాయణ రెడ్డి గారి మీద చాలా ఒత్తిడి వచ్చిందట. ఏమైందంటే ఆయన యాక్చువల్గా టీడీపీ వర్గాలతోటి చాలా సన్నిహితంగా మెలుగుతాడు ఆయన, అందులో ఉన్నాడు కాబట్టి. గతంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత అమరావతి ఉద్యమంలో కానివ్వండి చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇన్ఫ్యాక్ట్ అమరావతి రైతులు ఆయన చాలాసార్లు పిలిచారు, గెస్ట్గా పిలిచి మాట్లాడించారు అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు 24 ముందు. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ఫోన్లు చేస్తున్నారట, ఏంటి మీరు ఇట్లా మాట్లాడతారు అని, ఎట్లా మాట్లాడారు మీరు, ఒకరి గురించి మాట్లాడొచ్చా మీలాంటి వాళ్ళు అని. లేదు నా ఉద్దేశం వేరు, నేను మాట్లాడింది ఈ లడ్డూల వ్యవహారం గురించి. ఇందులో యాక్చువల్గా తిరుమల కల్తీ గురించి మాట్లాడారు. తర్వాత అందులో ఆయన వైసీపీ యాక్చువల్గా తప్పు చేసింది అయినా కూడా వాళ్ళే అఫెన్సివ్లో ఉన్నారు, మనం డిఫెన్సివ్లో ఉన్నాం అని మాట్లాడాడు. అది కరెక్టే అనుకోండి. నేను ఆ విషయం గురించి మాట్లాడితే దీన్ని హైలైట్ చేశారు, నా ఉద్దేశం అది కాదు అని చెప్పి ఆయన చెప్తున్నట్ట. కానీ ఏదేమైనా కూడా ఆదినారాయణ రెడ్డి గారు ఆయన తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి చేసినటువంటి ఈ కామెంట్స్ యాక్చువల్గా దీర్ఘకాలికంగా ఆయనకే నష్టం.